शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वाल्मीकि प्रार्थना। वाल्मीकि मुनिसिंहस्य कवितावानचारिणः शृण्वन् रामकथानादं मौनयान्ति पराङ्गतिं। श्रीराम प्रार्थना। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। आंजनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कुसुमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। रामाय नमः। భగవద్బంధువులారా, మనము ప్రతి శనివారము కూడా ఏటిగడ్డలో సుందరకాండ పారాయణం అనేటువంటిది హనుమంతుల ముందు మనం చేయడం అనేటువంటిది. మరి రామకథ శృణ్వన్ రామకథానాదం కోనయాంతి పరాంగతిం అంటారు. కాబట్టి ఏదో రకంగా హనుమంతుల వారు రామకథను ఆస్వాదిస్తారు అని చెప్పేసి మనకు తులసీదాస్ చరిత్రలోనే ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే అద్భుతమైనటువంటి ఇట్లాంటి రామాయణాన్ని మనం వినడం వల్ల కుటుంబము సమాజము బాగుపడడానికి రామాయణం చాలా ముఖ్యం. ఎందుకంటే దీంట్లో సమాజం యొక్క విలువలు, కుటుంబం యొక్క విలువలు, రాజధర్మాలు, భక్తి సూత్రాలు అనేటువంటి అనేకమైనటువంటివి ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ కలియుగంలో మనిషికి ఆయుష్ తక్కువ కాబట్టి ఆయు ప్రమాణం తక్కువగా ఉంటుంది. కలియుగంలో ఎట్లుంటుందంటే మామూలుగా ఇక్కడ వితండవాదం తెలివిగా ఉంటుంది. వితండవాదం వాదిస్తారు. ఏమన్నా చెప్పు వాళ్ళు మాదే కరెక్ట్ ఒప్పించే కాయలేదన్నమాట. వితండవాదం వాందే ఒక వాదన, వాడే ఒక సిద్ధాంతం ప్రవేశపెడతారు కావాలంటే. వితండవాదం తెలివిగా ఉంటుందండి. అదేవిధంగా విచ్చలవిడితనం ధైర్యం అండి. విచ్చలవిడితనం ఇప్పుడు పూజ చేయకూడదు అంటే చేసేదే మా ఇష్టం. ఇప్పుడు చేయకూడదు, ఇప్పుడు మధ్యాహ్నం పూట చేయకూడదు, చేసేదే. ఎప్పుడు జిక్తే అప్పుడు స్తోత్రాలు పాడేది, ఎప్పుడు జిక్తే అప్పుడు ఇది చేసేది. దానికి ఒక టైము వేళ ఉండదు. ఇప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోయేది. శుచి శుభ్రత వండుకోకుండా అట్లా చేయకూడదు. ఎందుకంటే శాస్త్రము దానికి కొన్ని నియమాలు చెప్పింది. అసలు యాక్చువల్గా విష్ణు సహస్రనామాన్ని అంగన్యాస కరిన్యాసాలు లేకుండా చెప్పకూడదు. అంగన్యాస కరిన్యాసాలు లేకుండా చెప్పకూడదు శాస్త్రం చెప్తుంది. చెప్పకూడదు అసలు. ఏమంటే అది పాపులర్ అయిపోయింది. మనం ఏం చేయలేము. అది జనసామాన్యంలోకి వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని ఇప్పుడు ఎవరు కట్టడం లేదు. యాక్చువల్గా సాహిత్యం ప్రకారము, మన శాస్త్రం ప్రకారము అంగన్యాస కరిన్యాసాలు చేసి ఏ స్తోత్రమైనా పాడాలి, ఏ స్తోత్రమైనా చేయాలి. అంగన్యాసం అంటే మనము ప్రాణాయామము అవన్నీ చేయాలి. ఓం భూర్భువ స్వాహ, ఓం తస్స అవన్నీ గాయత్రి మంత్రం అన్నీ చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత వేళ్లలో ఇది చేసుకోండి. బ్రాహ్మణులు చేస్తారనమాట. మేము చేస్తాం రోజు. మేము సంధ్యావందనం చేసి చేయాలి. ఏదన్నా స్తోత్రం చేయాలంటే సంధ్యావందనం చేయాలి ఫస్ట్. అట్లా చేసి చేయాలి. ఓం భూర్భువ అవన్నీ కూడా ఓం భువ, ఓం స్వహ, ఓం సత్యం, ఓం సత్యం భర్గో దేవస్థీవ ఇట్లంతా కూడా చెప్పి చేయాల. ఏ స్తోత్రమైనా కూడా. ఎందుకు ఫలించడం లేదంటే అందుకే ఫలించడం లేదు. స్తోత్రాలు అందరూ పాడుతున్నారు, అందరూ జనసామాన్యంలోకి వచ్చేసింది ఇప్పుడు అందరూ కూడా. కానీ ఎందుకు ఫలించాలి కదా, అది ఫలించడం లేదు. మంత్రానికి స్తోత్రానికి కూడా అవసరం అదనమాట. అంగన్యాస కరన్యాసాలు కూడా చేయాలా అని శాస్త్రము. విష్ణు సహస్రనామం మీరు పెద్ద బుక్ ఉంటుంది, దాంట్లో చెప్తున్నారు, నియమాలు చెప్పినారు. నియమాలు, కొన్ని నియమాలు అంటే దీన్ని చెప్పేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలా. శుచి శుభ్రంగా ఉండాలా. ఆ ప్రాంతం అంతా చాలా శుచి శుభ్రంగా ఉండాలా. నేను చెప్పేటువంటి ప్రాంతం చాలా శుభ్రంగా ఉండాలా. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దేవాలయంలో శుభ్రంగానే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి అది వెళ్ళిపోయింది. వస్తుంది అనమాట. విష్ణు హృదయ విష్ణువు ఇక్కడ ఉంటాడు, అట్లా అంగంలోనూ ఒక దేవుడు ఉంటాడు. దాంట్లో నేత్రాలతో తీసి చూడుకుందుకు అది దేవుడు. అట్లా కాబట్టి మనము విచ్చలవిడితనంగా ఉండకూడదు. దేవతా కార్యక్రమాల్లో మనకు విచ్చలవిడితనం అనేది ఉండకూడదు. కొన్ని నియమాలను పాటించాల్సింది ఎక్కడైనా కూడా. అదేవిధంగా
దోపిడీ ధర్మంగా ఉంటుందండి. దోపిడీ చేస్తాడు కానీ ధర్మంగా చేసినాను లేవా సంపాదించుకున్నాను అంటాడు, బాగా దోపిడీ చేస్తాడు. అంటే మేలు సార్ ఆ. ఆయనకి దండుకుంది అది కాబట్టి అందరూ చేస్తున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు అంటాడు. ఆ. ఆయన దండుకుంది కాబట్టి దొంగతనం లేకుండా దొంగతనం చేయను. కాబట్టి చూడే అరుపు జ్ఞానంగా ఉంటుందండి. అరుపు జ్ఞానంగా అయిపోతుంది, గట్టి కలిసేది వాడు అంతే అంతే జ్ఞానం అయిపోతుంది. అది కరెక్ట్ తిరుగుతా అరుపు జ్ఞానం గట్టి కలిసేది అనమాట. బలవంత అట్లా అనమాట. అరుపు జ్ఞానంగా అన్ని ఉంటుంది. తెలిసినప్పుడు కూడా సైలెంట్ అయిపోయింది. రాజు దొంగగా ఉంటాడు. రాజు దొంగగా ఉంటాడు. రాజు అనేవాడు ఎట్ల కొట్టేయాలి దీన్ని. అదే రాజు దొంగగా మారిపోతాడు అన్నమాట. ఎట్లా ప్రజలతో ఎట్లా దోచుకోవాలా, నాకు నెక్స్ట్ జనరేషన్కి ఎంత కావాలా, ఇవన్నీ ఉంటాడు. అదేవిధంగా దానగుణం కలవారు పేదవాళ్ళుగా ఉంటారు. దానం చేయాలని ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ అవసరాలకే సరిపోయింది. వాళ్ళ అవసరాలకే సరిపోదు. పాపం ఎట్లా చేస్తారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మన ఎయిటిగట్ బృందం మాదిరి దానాలు చేయాలనే ఉంటుంది, ఇస్తాము అని ఉంటుంది, కానీ పేదవాళ్ళుగా ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళకే సరిపోదు. లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఇచ్చేవాని చేతిలో ఉండదు. అది ఆ కట్టడి చేస్తాడు చూడే, అందరితో దోసుకొని కట్టడి చేసేంత నిలబడిపోతుంది ఆయన. అదే విధంగా ధనవంతులు పీసిని కొట్టులుగా ఉంటారంట. రెండవది మీరు చెప్పారు, ధనవంతులంతా పీసినారులుగా ఉంటారంట. అదే విధంగా పాపాత్ములు దీర్ఘాయుష్ కలిగి ఉంటారంట. పాపాత్ములు దీర్ఘ ఆయుష్ కలిగి ఉంటారంట. పుణ్యాత్ములు అల్పాయుషులు కలిగి ఉంటారంట. పుణ్యాత్ములు తొందరగా వెళ్ళిపోతాంటారు వాళ్ళు. భగవంతుడు తీసుకొని రావయ్య నా దగ్గరికి. అన్నమాచార్య వీళ్ళంతా 120 years వరకు బతికినారు సార్. అంటే వాళ్ళు ఆ కాలం మీరే పుణ్యాత్ములు అంటే యావరేజ్ అని కాబట్టి వాళ్ళు హీన బుద్ధి కలవారు అధిపతులుగా ఉంటారండి. హీన బుద్ధి కలవాళ్ళు అధిపతులుగా ఉంటారు. హీన బుద్ధి కలవాళ్ళు. నెక్స్ట్ మంచి వాళ్ళు సేవకులుగా ఉంటారండి. మంచి వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. హీన బుద్ధి కలవాళ్ళు అధిపతులుగా ఉంటారు. ఈ విధంగా మనకు కలియుగంలో ఇవన్నీ లక్షణాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి మనము కలియుగంలో మనం ఆనందంగా ఉండాలంటే మనము ఇట్లాంటి పారాయణ గ్రంథాల ద్వారా పదే 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 భావనలు వినడం వల్ల మనలో ఒక రకమైనటువంటి ఒక అలవాటు అనేటువంటిది మారుతుంది. మన మనస్సు కూడా మారుతుంది. ఆధ్యాత్మికంగా ఏమిటంటే మన మనసును మార్చుకోవడమే. మనసే కేంద్రం. మన శరీరానికి ఏదంటే కేంద్రం. ఇటు తిరిగితే ఇంద్రియాల వైపు వస్తుంది, అటు తిరిగితే బుద్ధి ఆత్మ వైపు వెళ్తుంది. అది అది కేంద్రం. దాన్ని మనము ఆ సైడ్ తిప్పుకుంటామా ఈ సైడ్ తిప్పుకుంటామా అనేదే మనకు ఆధ్యాత్మికతలో ఉండేది. మనసుకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. స్తోత్రం అయితే ఎవరైనా చెప్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మనసుకు ట్రైనింగ్ ఇచ్చేది ఏమి కుటుంబంలో జరగదు, ఎక్కడ జరగదు, దేవాలయాల్లోనే జరగాలి. యాక్చువల్గా దేవాలయాల్లోనే మనసుకు ట్రైనింగ్ జరగాలి. అది మనసుకు ట్రైనింగ్ జరగాలి. మనసు ఎవరి మాట దాన్ని మనం ఏం చేయాలంటే పదే 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 దానికి ఇట్లాంటి విషయాలను చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీడు మారేటట్లు లేడపా, ఈ పక్క వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. అందరు చదవడం వల్ల మార్పు వస్తుంది అనమాట. ఆ విధంగా చెప్తే ఇక్కడ హనుమంతుల వారు దూతను చంపడం అనేటువంటిది అంటే విభీషణుల వారు చెప్తారు రావణాసునికి, దూతను చంపడం అనేటువంటి తగదయ్యా, ఆయనకు ఉచిత ఆసనాన్ని మనం ఇవ్వాలి, ఆయనకి గాయపరచకుండా ఆయన ఏదన్నా మనము నువ్వు గాయపరచాలా అంటున్నావు, చంపాలా అంటున్నావు అంటే కొంతవరకు గాయపరచవచ్చేమో కానీ చంపడం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా దూతను మనం చంపరాదు. ఆయన రాముని యొక్క సందేశాన్ని తీసుకొని వచ్చినాడు, అంతేగాని ఆ విధంగా లేదు అని చెప్పేసి ఆ విధంగా దూతను చంపడం అనేటువంటిది కాదు. కాబట్టి అట్టి నీ సైన్యంలో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞావతులై మూడులైన ఆ రాజపుత్రులను బంధించదురు. అప్పుడు నీ పరాక్రమం ఎంతటిదో శత్రువులకు తెలియవచ్చును. రాక్షసులకు ప్రభువు, దేవతలకు శత్రువు, మహాబలశాలి అయిన రాక్షసరాజుల్లో ప్రముఖుడైనటువంటి రావణుడు తమ్ముడైన విభీషణ సూచన మేరకు మనస్ఫూర్తిగా అంగీకరించినాడంట. ఒక మాట ఆ విభీషణ యొక్క సూచనను మొట్టమొదటిసారిగా అంగీకరించినాడంట ఆ రావణుడు. మహాశాలి అయినటువంటి రావణుడు దేశకాలంలోకి అనుగుణంగా తన తమ్ముడు పలికిన వచనాలను విని అతనితో ఇట్లు చెప్పినాడు, నువ్వు చెప్పింది యుక్తమే, నువ్వేదో చెప్పినావు కరెక్టే, దూతని చంపకూడదు అని చెప్పేసి. వధించుట నిజంగా నింద్యమే. ఆ వానని వధించుట మాని
వీని మరొక రీతిగా శిక్షించి తీరవలెను. మరి ఇతన్ని మరో రీతిగా మనము శిక్షించి తీరవలెను అని చెప్పినాడు. మరో రీతిగా అయినా శిక్షించాల్సిందే అని చెప్పినాడు. ఆ వానరులకు వాలంపై మక్కువ ఎక్కువ, అదియే వారికి అలంకారం. వెంటనే ఇతని వాలంనకు నిప్పు అంటించండి, ఇతడు కాలిన వాలముతో వెళ్ళిపోవును. వాలం అంటే దానికి చాలా ఇష్టం అనమాట, తోక. మనకు ముఖం అంటే ఎంత ఇష్టమో ఆ విధంగా దానికి వాలం అంటే ఎంత ఇష్టం అనమాట ఉంటుంది. కాబట్టి ఆ వాలానికి కొద్దిగా నిప్పు అంటించండి, అతను దాంతోనే వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆ విధంగా ఆదేశించినాడు. మండుతున్న చోకతో ఆ కోతి కూళ్ళ యందు పురముల యందు తిప్పండి అని రావణుడు రాక్షసులను ఆదేశించినాడు. ఇదంతా ఊరంతా తిప్పండి, ఇతన్ని మేము అవమానపరిచినామని చెప్పేసి అందరికీ వెళ్ళాలా అని చెప్పేసి వెళ్ళాలా అని చెప్పేసి ఆ విధంగా ఆజ్ఞాపించినాడు. రాక్షసులు ఆ రావణ్ణి ఆదేశ వచనమును విన్నంతనే కోపోద్రేకులై హనుమంతుని వాలానికి చినిగిపోయిన నూలు వస్త్రాలను తక్కిన గుడ్డలను చుట్టినారు. ఆ వానరోత్తముడు తన వాలములకు రాక్షసులు బట్టలను చుట్టినప్పుడు వనముల్లో మోడువారి ఎండి ఉన్న చెట్లకు అంటుకొన్న అగ్ని వలె వృద్ధి చెందెను. అక్కడ దానికి బట్ట అంతా ఇది చేసి దానికంతా ఏదో ఒకటి ఆయిల్ అదంతా పూసి దానికి అంటించేసినారనమాట. ఆ రాక్షసుడు ఆయన వాలము నూనెతో తడిపి దానికి నిప్పంటించినారు. వెంటనే అతడు రోషావేశముతో కోపేద్రికుడై బాలసూర్యుని వలె సుఖశాంతులతో తేజరిల్చు మండుచున్న తన వాలముతో ఆ రాక్షసులను పారదోలినాడు. ఇట్లా తిప్పినాడు, మొత్తం అంతా పరిగెత్తిపోయినాడు అనమాట. ఈ రాక్షసులంతా కూడా వాళ్ళ మీదకే తిప్పేసినాడు అనమాట. రాక్షసులెల్లరూ అందుకు సంతోషించి బాగుగా మండుతున్న ఆ హనుమంతుని తోకను వినోదంగా చుచ్చుటకై స్త్రీలు బాలులతో వృద్ధులతో కూడా ఆ చెడుకు చేరినాడు. వాళ్ళందరూ ఈయన్ని చూడాలా అంటించినారు కాబట్టి ఈయన్ని చూడాలా, ఈయన యొక్క విన్యాసాలన్నీ చూడాలా అని చెప్పేసి అందరూ వృద్ధులు, ప్రజలు, చిన్నపిల్లలు అందరూ కూడా అంత చుట్టూ చేరినారంట. క్రూరులైన రాక్షసులందరూ కలిసి ఆ వానరత్వాన్ని దృఢంగా బంధించిరి. ఆ బంధం నుంచి బయటగల సామర్థ్యం ఉన్నను అప్పుడు వీరుడు సమయస్ఫూర్తితో తగిన విధంగా ఆలోచించి ఆ బంధనంలోనే ఉండిపోయినాడు. అతన్ని బంధించినారు. హనుమంతుడిని బంధించడానికి అవకాశం లేదు. ఆయన వీరత్వం ముందు వీళ్ళ వీరత్వం ఏమాత్రమూ పనికిరాదు. కాబట్టి ఆయన్ని బంధించడం అనేటువంటి ఆయనే యాక్సెప్ట్ చేసినాడు. బంధించడం అనేటువంటిది ఆయనే యాక్సెప్ట్గా తీసుకున్నాడు. కాబట్టి ఆలోచించినాడు. ఆ విధంగా ఆ రాక్షసులు నన్ను బంధించినను వారేమీ చేయజాలరు. వాళ్ళు బంధించినా వాళ్ళు ఏం చేయజాలరు. ఆల్రెడీ చేసేదంతా చేసేసినాను. నేను చూసి రమ్మంటే కాల్చి వచ్చినాను ఆల్రెడీ. కాబట్టి నేను ఈ పాశమును తెంచుకొని ఆకాశంలోకి ఎగిరి వీరి చంపివేసేదను. నా స్వామి అయిన శ్రీరాముని కార్యసిద్ధికై ప్రయత్నించుచున్న నన్ను ఈ దుర్మార్గులు రావణ్ణి ఆజ్ఞతో బంధించిరి. నేను వారికి కలిగించిన కష్ట నష్టములందు ఇది ఏమాత్రమూ లెక్కలోకి రాదు. అసలు వాళ్ళ తోక అంటించడం అనేది చాలా చిన్నది. నేను వీళ్ళకి కలిగించినటువంటి కష్టం ఉందే దాని ముందు ఇదేమి సరిపోదు. మొత్తము ధ్వంసం చేసినాడు కాబట్టి కొడుకుని చంపేసింటాడు, అక్షయ్ కుమార్ని చెప్పినాడు. ఆ విధంగా చిన్న కాబట్టి యుద్ధమునందు రాక్షసులందరినీ ఎదుర్కొనుటకు నేనొక్కడే చాలు, అంత ఆత్మవిశ్వాసం అన్నమాట. హనుమంతుల వారికి అంత ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంది. శ్రీరాముని ప్రీతికై ఈ బంధనము నేను సహించదను. ఈ నెపంతోనైనా లంకను పరిశీలించడం మరొకసారి తిరిగి వచ్చేదను. అంటే ఈ నెపంతో ఈ లంక ఎట్లుంది, ఇంకా ఎంత ఉంది విస్తీర్ణము, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి సైన్యం ఉంది, ఇంకా ఇదంతా ఒకసారి మనసులో పెట్టుకుని వెళ్ళాలా, ఇంకంతా ఏమేమి చేయాలి ఇంకా అని చెప్పేసి ఓసారి వీళ్ళు తిప్పితే మంచిదే. నాకు లంక అంతా చూసినట్లుంటుంది, ఫ్రీగా తిప్పినట్లుంటుంది, టూరిస్ట్ కాకుండా ఫ్రీగా తిప్పినట్లుంటుంది. మనకి ఫ్రీగా తిప్పుతున్నారు కదా వీళ్ళు, హాయిగా పోయేద్దాం ఒకసారి చూసేద్దామని చెప్పేసి ఆయన బంధనాన్ని భరించినాడు అన్నమాట. ఇంతకుముందు రాత్రి వేళ దుర్గ నిర్మాణ విధానమును నేను సరిగా చూడలేదు. నేను రాత్రి ప్రవేశించిండేది దీంట్లోకి. ఈ సీతమ్మ అనేదికే టైం అయిపోయింది. ఆయన ఉండేదంతా 2.5 రోజు అక్కడ అంతే. మామూలుగా అయితే రామాయణ ప్రకారము 1.5 డేనే ఉండేది. కాబట్టి నేను రాత్రిపూట ఇంకా ఈ నగరాన్ని సరిగా చూడలేదు. ఒకసారి చూసినట్లయినా ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా నేను సరిగా చూడలేదు. కనుక పగటిపూట ఈ లంకను తప్పగా పరిశీలించుతూ చూడవలెను.
తర్వాత అందువలన మున్ముందు లంకలో ఎట్లు పోరాడవలన కూడా నాకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ సైన్యం ఉంది, ఎక్కడెక్కడ సైనిక స్పాట్స్ ఉన్నాయి, ఎట్లా ఎంటర్ కావాలా, ఇంకా ఏమన్నా దగ్గర దారులు ఉన్నాయా, ఆ విషయాలన్నీ కూడా రాముడికి చెప్పాలా. ఒక అండర్స్టాండింగ్ రావాలంతా కూడా యుద్ధ వ్యూహం అనేటువంటిది నిర్ణయించాలని చెప్పేసి ఆ విధంగా చేసినాడు. ఆ రాక్షసులు మరలా నన్ను బంధించి నా వాలాగ్ని జ్వాలలతో తమ ఇష్టప్రకారం నన్ను బంధించుడుగాక నా మనసుకు క్లేశము ఏమాత్రము కలగదు. అనంతరము ఈ రాక్షసులు సంతోషించు మహాబలశాలి తమ మనోభావాలను బయటకు పొక్కనీయకుండా ఉన్నవాడు కపిశ్రేష్ఠిని పట్టుకొని వెళ్ళినారు. వాళ్ళంతా కూడా ఆయన మనోభావాలు ఏమీ చేంజ్ లేదు. ఆయన అంటించినప్పుడు కూడా ఆయన మనసులో స్కెచ్ వేసుకున్నాడు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈ అగ్ని నాకేమీ చేయలేదు అని చెప్పేసి అది ఆ విధంగా ఉన్నాడు. అది అనంతరము ఈ రాక్షసులు సంతోషించు బయట పొక్కునీయకుండా ఉన్నాడు. క్రూర కర్ములైనటువంటి రాక్షసులు శంఖనాదాలతో బేరీ ధ్వనులతో తన భుజ స్పాలాలతో జబ్బలను చెరుస్తూ సింహగర్జనలతో లంకానగరమును ప్రతిధ్వనింపజేయచ్చు హనుమంతుడిని తిప్పసాగిన. అంటే హనుమంతుడిని మేము బంధించినామని జబ్బలు తరుచుకుంటూ గట్టిగా అరుచుకుంటూ ఆయనంతా లంక అంతా కూడా తిప్పుతున్నారన్నమాట. శత్రు సోదరుడైన హనుమంతుడు రాక్షసులు తన వెంట నడుచుచుండగా హాయిగా తిరుగుచూ రాక్షసుల పురమైన లంకను శోధింపసాగినాడు. హాయిగా తిరుగుతున్నాడు ఆయన, ఏమాత్రం ఆయనకి ఇది లేదు, హాయిగా తిరుగుచూస్తా ఉన్నాడు అన్నీ కూడా. అంతటా అతడు ఆ వానరోత్తముడు విచిత్రమైన రాజప్రసాదాలను, గుప్తమైన భూగృహాలను, బాగుగా తీర్చిదిద్దబడిన వీధుల కూడలను పరికించుచూ చూసినాడు. గృహాలతో ఇరుగ్గా ఉన్న వీధులను, కూడళ్లను, విశాల మార్గాలను, చిన్న చిన్న సందులను, రహస్య ద్వారాలు గల చిన్న గృహాలను, ఆకాశం నంచున్న ఎత్తైన భవనాలను ఆ మారుతి గాంచినాడు. అక్కడ ఎత్తైన భవనాలు ఉన్నాయి, ఇరుకు రోడ్లు ఉన్నాయి, చిన్న చిన్న కూడళ్ళు ఉన్నాయి, అదేవిధంగా బాగుగా తీర్చబడినటువంటి భూగృహాలు ఉన్నాయి, రాజప్రసాదాలు కూడా అక్కడంతా కూడా ఉన్నాయంట. రాక్షసులందరూ 4 వీధుల కూడలందు 4 స్తంభాల మంటపం ఎందు రాజమార్గమునందు ఈ వానరుడు గూఢాచారి అని చెప్తున్నారు. గూఢాచారి మన గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి గూఢాచారి ఈయన అని చెప్పేసి అందరికీ చెప్తున్నారంట వాళ్ళు. ఎవరు ఈయన అంటే ఈయన గూఢాచారి, మన గురించి తెలుసుకోవడానికి వేరే దేశం నుంచి వచ్చినాడు అని చెప్తున్నారంట. మంటలతో కూడి ఉన్న వాలం గల శ్రీ హనుమంతుడిని చూడగోరివై ప్రతి గృహం నుంచి స్త్రీలు, బాలురు, వృద్ధులు కుతూహలంతో బయటకు వచ్చినారు. హనుమంతుడు వాలాగ్రం మండుచుండగా వికృత నేత్రలైనటువంటి రాక్షస స్త్రీలు ఆ ప్రియమైన ఆ విషయంను సీతాదేవితో చెప్పినారు. ఇట్లా మన ఆంజనేయ స్వామి హనుమంతుల వారికి ఈ విధంగా ఆయన బంధించినారు. ఆయన వాలానికి అగ్నిని అంటించి అగ్నిని ఊరంతా తిప్పుతున్నారు అని చెప్పేసి ఆ సీతాదేవికి ఈ విషయాన్ని అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలు చెప్పినారంట. అక్కడ ఆ రాక్షస స్త్రీలు పలుకులు సీతాదేవి చెవులకు ములుకుల వలె గుచ్చుకొనెను. ఆమె చాలా బాధపడిపోయింది. ఎందుకంటే ఆయన రాముని యొక్క దూత, రామబంటు, రాముని గురించి తెలియజేసి తనకి ఎంతో ఆనందాన్ని కలిగించినాడు. కాబట్టి అలాంటి వానికి ఇంత కష్టం వచ్చింది అని చెప్పేసి ఆమె ఒక రకంగా ములుకుల వలె గుచ్చుకునింది ఆ మాటలన్నీ కూడా. అప్పుడు ఆమె తనను రావణుడు అపహరించిన నాటి బాధకు లోనై, రాముడు అపహరించినప్పుడు ఎంత బాధకు ఆ లక్ష్మణ ఆలస్య ఆ రామ అని చెప్పేసి ఆ విధంగా ఆక్రోశించిందో అంత బాధకు లోనైందంటారు. అప్పుడు హనుమంతుడికి ఈ విధంగా జరిగింది అంటే అంత బాధకు లోనై విలవిలలాడుతూ అగ్నిదేవుణ్ణి ఆమె ప్రార్థించిందంట. విశాలాక్షి సాధ్వి అనేటువంటి సీతాదేవి హనుమంతుని క్షేమంను కోరుతూ అగ్నిదేవునితో ఇట్లు విన్నవించుకుంది. నేను పతిసేవ పరాయణులైనచో, తపమాచరించి ఉన్నచో, నేను నిష్కలంక ప్రతివ్రతనైనచో, ఓ అగ్నిదేవ హనుమంతుని చల్లగా చూడుము. ఆమె ఆ విధంగా చెప్పిందంట. మంగళాభిముఖి తస్య తదాస్మిన హకనే ఉపస్థనే విశాలాక్షి ప్రయత హవ్యవాహనం అని చెప్పిందంట. అంటే నేను విశాలాక్షియు సాధ్వీయు అయినటువంటి సీతాదేవి అగ్నిదేవునితో చెప్పిందంట. యదస్తి పతి శుశ్రూష యదస్తి చరితం తపః ఇది చాత్యేన పత్తిత్వం సీతోభవ హనుమత అని చెప్పిందంట. నేను పతిసేవా పరాయణులైనచో,
తపమాచరించి ఉన్నచో, నేను నిష్కలంక పతివ్రతనైనచో, అగ్నిదేవ హనుమంతుణ్ణి చల్లగా చూడండి, హనుమంతునికి ఏమాత్రము వేడి తగలకుండా చూడండి అని చెప్పేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందంట. దేవా, నేను ఏమాత్రము ధీమంతుడైన శ్రీరాముని ప్రభు యొక్క దయకు నోచుకున్నచో, నా పుణ్యఫలము ఏ కొంచెమైనా మిగిలి ఉన్నచో, నా పుణ్యఫలం ఏదైనా మిగిలి ఉంటే హనుమంతుణ్ణి చల్లగా చూడండి అని చెప్పి, అంటే భక్తుడిని అమ్మవారు ఆ విధంగా కరుణిస్తుందన్నమాట. సో అమ్మవారిని సంతోషపెట్టినాడు కాబట్టే అమ్మవారు అంత కరుణ చూపించిందనమాట. అంత కరుణ చూపించడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనము దేవా ఏమాత్రమైనా ధీమంతుడైన శ్రీరామ ప్రభు యొక్క దయకు నోచుకొని ఉన్నచో, నా పుణ్యఫలం ఏ కొంచెమైనా మిగిలి ఉన్నచో మారుతిని చల్లగా చూడండి. ఇది కించిదను ప్రోస తస్య మయ్యస్య ధీమహత ఇది భాగ్యశేషో సితో భవ హనుమత. హనుమంతునికి చల్లగా చూడండి. అదేవిధంగా ధర్మాత్ముడైన నా స్వామి సచ్చీల సంపన్నుడుగా భావించినచో, నా సమాగమనానికి నేను 1000 కన్నులతో ఎదురుచూస్తున్నట్లు ఎరిగినచో, ఓ హవ్యవాహన వాయుదేవుణ్ణి చల్లగా చూడండి. వాయుదేవుని అంశ అయినటువంటి ఆంజనేయ స్వామిని చల్లగా చూడండి. పూజ్యుడు సత్యసంధుడైన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుంచి గట్టెక్కింపగలడేని వైష్ణవణ ఆంజనేయుణ్ణి చల్లగా చూడండి అని చెప్పేసి అనేక మార్లుగా అగ్నిదేవుని ప్రార్థించిందంట. సీతాదేవి యొక్క ప్రభావము హనుమంతునకు క్షేమం కలుగును అని తెలుపుతున్నాడు అన్నట్లుగా తీక్షణమైన అగ్ని నెమ్మదిగా ప్రదక్షిణపూర్వకంగా ప్రజ్వలించసాగింది. అది ప్రదక్షిణ చేస్తుందంట. తోక దగ్గర పైకి పోవడం లేదు, అన్ని ప్రదక్షిణ చేస్తుందంట ఆ అగ్ని అంతా కూడా. హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు కూడా కపీశ్వరుని వాలాగ్ని గుండి సీతాదేవి ప్రభావమున మారుతికి స్వస్థత చేకూరినట్లు మంచు గాలి వలె చల్లగా వీచిందంటారు. అతనికి అగ్ని పెట్టింటే అది చల్లగా ఏదో ఫ్యాన్ వేసినట్లుంది, ఆయనకి తోకకు ఫ్యాన్ వేసినట్లుగా ఉందంట ఆయనకి. ఆ విధంగా మంచు గాలి వలె చల్లగా వీచిందంట ఆయనకి. వాలము దహించబడుతుండగా వానరోత్తముడు ఇట్లా ఆలోచించాలి, ప్రజ్వరిల్లుతున్న ఈ అగ్ని నా శరీరం ఎలా కాల్చడం లేదు, ఎలా నా శరీరం అంటూ కాలదు. మహోజ్వలంతో కనబడుతున్న ఈ అగ్నిని నన్నేం మాత్రము బాధించడం లేదు. నా వాలము చివర ఒక మంచు రాసి పెట్టినట్లుంది, ఏదో మంచుగడ్డ పెట్టినట్లుందంట ఆయనకి, ఐస్ పెట్టినట్లుంది. లేదా దానికి కారణము ఇది అయి ఉండవచ్చును. నిన్న సముద్రంపై ఎగురుతున్నప్పుడు శ్రీరామునిపై గల అదరముల వలన మైనాక పర్వతము నాకు సహాయపడ్డకై సముద్రం నుంచి పైకి లేచును. ఇది ఒక ఆశ్చర్యకరమైన దృశ్యము. సముద్రమునకు ధీమంతుడైన మైనాకునకు శ్రీరామునకు సహాయపడవాడై అంతగా తమకప్పుడు అగ్నిదేవుడు సైతం ఎలా సహాయపడగలదు. సో ఎంతోమంది కృతజ్ఞతతో సహాయపడుతున్నారు. మైనాక పర్వతము ఆంజనేయ స్వామి లంకను దాటుతూ ఉన్నప్పుడు మైనాక పర్వతము పైకి లేస్తుందండి. అప్పుడు కాలంలో ఇంద్రుడు పర్వతాల యొక్క రెక్కలను చెగ్గొట్టేవాడు అనమాట. అవి ఎక్కడ జిక్తే అక్కడ పైకి లేచి కింద పడుతూ ఉంటాయండి. కానీ అప్పుడు వాయుదేవుని సహకారంతో ఈ మైనాక పర్వతము అందులో ఉండిపోయింది, సముద్రంలో ఉండిపోయింది వాయుదేవుని యొక్క సహకారంతో. అప్పుడు వాయుదేవుడు చెప్పినాడు, ఏమయ్యా అంటే, వాయుదేవుని కుమారుడైన ఆంజనేయ స్వామి వస్తున్నాడయ్యా, నువ్వు వాయుదేవునితో ప్రతిఫలం పొందినావు, నీకు రెక్కలు విడగొట్టపడలేదు, నీకు రెక్కలు అలాగే ఉన్నాయి, పైకి వచ్చి అతనికి ఆతిథ్యం ఇవ్వవయ్యా, శ్రీరామచంద్రుని యొక్క దూత వస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఈరోజు నువ్వు ఆశ్రమం ఇచ్చినావంటే ఆ సముద్రం ఎట్లా వచ్చింది? సగర చక్రవర్తులు వాళ్ళ నుంచి వచ్చింది, అంచు మనుషుడు వాళ్ళు చేసిన ఆ విధంగా వచ్చింది. కాబట్టి అప్పుడు వాళ్ళు కృతజ్ఞతగా నాకు సహాయం చేసినారు, ఇప్పుడో ఎవరో కృతజ్ఞతగా నాకు సహాయం చేస్తూనే ఉంటారు అని చెప్పేసి అగ్నిదేవుడు సైతం ఏళ్ళ సహాయపడ్డు ఎంతోమంది నాకు సహాయం చేసినారు. సురస వచ్చింది, దేవమాత నన్ను పరీక్షించాలని చూసింది, తర్వాత సింహిక, తర్వాత లంక యొక్క మాత లంకిణి, వీళ్ళందరూ కూడా నాకు సహాయపడినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా నన్ను పరీక్షించి మనకు మళ్ళీ సహాయం చేసినారు వీళ్ళందరూ కూడా. కాబట్టి నాకు ఇతర అగ్నిదేవుడు కూడా సహాయపడతాడు. సీతాదేవి కనికరం వలన, శ్రీరాముని తేజ ప్రభావం వలన ఇట్లు జరిగి ఉండొచ్చు. సీతాదేవి యొక్క కనికరం ఉంటుంది,
శ్రీరాముని యొక్క తేజస్ ప్రభావం ఉంటుంది, దానివల్ల ఈ విధంగా జరిగి ఉండవచ్చును అని చెప్పుకోవాలంటే రామాయణంలో మనకి ఏదన్నా చూడండి, అంటే మనకి ఏదన్నా మంచి జరిగిందంటే అది భగవంతుని వల్ల జరిగింది అని తెలుసుకోవాలండి. రివర్స్ ఇక్కడ రివర్స్ మనకి ఏదైనా మంచి జరిగింది, మనకు కష్టాలు వచ్చినాయి అంటే, మనకు కష్టాలు నష్టాలు వచ్చినాయంటే అది నా కర్మ ఫలం అనుకోవాలి అట్లా అనమాట. కాబట్టి మనకు కష్టాలు నష్టాలు వచ్చినాయంటే మనం దేవుడిని తిండికూడదు, మన కర్మ ఫలము అనుకోవాలండి. మనకి ఏదైనా మంచి జరిగింది అనుకో భగవంతుడే రియల్ ఆంజనేయ స్వామి లాంటి వాడు అంటున్నాడు. ఏ మాట అంటున్నాడు? సీతాదేవి కనికరం వలన శ్రీరాముని తేజబలం వలన ఇట్లా జరిగి ఉండొచ్చును, ఇట్లా జరిగి ఉంటుంది. లేదా నా తండ్రి అయిన వాయుదేవునకు మిత్రుడగినటువంటి అగ్నిదేవుడు నన్ను దహింపకుండా ఉండవచ్చును. అది కూడా ఒక వాయుదేవుడు అగ్నిదేవుడు వీళ్ళంతా ఫ్రెండ్సే కదా, వరుణదేవుడు వీళ్ళ పంచభూతాలలో అందరూ ఫ్రెండ్సే కాబట్టి ఆ విధంగా కూడా జరిగిండొచ్చు అని. అతనికి గురువు వచ్చేసి సూర్యుడు, అదే కదా, అది కూడా జరిగిండొచ్చు. కాబట్టి నన్ను మరలా హనుమంతుడు మళ్ళీ ఈ విధంగా అనుకున్నప్పుడు ఒక క్షణం పాటు ఆలోచనలో పడ్డాడు. ఈ రాక్షస సాధకులు రామబంటునైన నా అంతటి వాడిని బంధింపగలిగినారు. సరే, నేను పరాక్రమవంతుడిని అయినచో దీనికి ప్రతీకారము చేసియే తీరవలను. అది నా అంతటి వాడినే బంధించినారు వీళ్ళు, కాబట్టి దీనికి ప్రతీకారం తీర్చుకోలేను. ఊరికే పోతే నేను ఓడిపోయినట్లుంటుంది, దీనికి ఏదో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అంతటా మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ బంధములను ఛేదించుకుని వేగంగా ఆకాశానికి ఎగిరి పెద్దగా గర్జించినాడు. ఒక్కసారి ఇట్లా జూలు విదిల్చినాడు, సింహం మాదిరి జూలు విదిల్చి ఆకాశానికి పోయి గట్టిగా గర్జించినాడంట. అప్పుడు సర్వశుభ లక్షణ సంపన్నుడైన హనుమంతుడు పర్వత శిఖరం వలె ఉన్నతమైనది రాక్షస సంహారం లేనిది ఒక లంకానగర ముఖద్వారం మీద కూర్చున్నాడు. ఎంట్రన్స్ గేట్లో కూర్చొని రా చూసుకుందాం మీ కథ. ఎంట్రన్స్ గేట్లోనే కూర్చున్నాడు. ఆ ప్రతిభాశాలైన మారుతి పర్వతమంత ఎత్తునకు ఎదిగి క్షణంలో మరలా చిన్న రూపాన్ని పొంది ఆ బంధనాలు వదిలించుకున్నాడు. పెద్దగా తయారైనాడు. అణిమ మహిమ గరిమ అని చెప్పేసి నవసిద్ధులు అతనికి ఉన్నాయన్నమాట. ఆ విధమైనటువంటి అష్టసిద్ధులు అతనికి ఉన్నాయి. ఆ సిద్ధులతో ఆయన చిన్నగా మారిపోయి లంకానగర ప్రవేశ ద్వారం మీద కూర్చున్నాడు. దీశాలి అయిన మారుతి బంధ విముక్తుడైన వెంటనే మరలా పర్వత సదృశుడై అటూ ఇటూ పరికించి చూడగా ఆయన దృష్టి తోరణ ద్వారం మీద ఉన్న ఇనుప గుదియపై పడింది. పెద్ద గుండు పెట్టినారు, పెద్దగా ఏదో పెళ్లి కొట్టేదానికో ఇట్లా పెట్టింటారు కదా, అట్లా మహాబాబు అయిన మారుతి ఇనుప గుదియని తీసుకుని ద్వార రక్షకులందరినీ కూడా సంహరించారు. అక్కడ ద్వారం మీద ఉంటే వాళ్ళ మీద కేసేసినారు. అందరూ చచ్చిపోయినారు. ఆ ద్వారపాలకులు అందరూ ఉంటారు కదా, వాళ్ళ మీద వేసేసి చంపేసినాడు వాళ్ళని. యుద్ధమున విహారం అనర్చి ఆ రాక్షసులను పరిమార్చిన హనుమంతుడు మరలా లంకను పరిశీలించి చూడసాగినాడు. అప్పుడు అతను బాగా మండుతున్న వాలాగ్ని జ్వాలలతో ఒప్పుచు కిరణ తేజపుంజములతో విలచులుతున్న సూర్యుని వలె తేజరిల్లుతున్నాడు. సూర్యుడు ఏమన్నా కూర్చున్నాడేమో అనే చోట ఆ విధంగా లంకాద్వారం ముఖద్వారం మీద కూర్చున్నాడు. ఇంతవరకు తన సంకల్పం నెరవేర్చుకున్న హనుమంతుడు తదేక దృష్టితో లంకను చూస్తూ ఉప్పారుతున్న ఉత్సాహముతో అనంతర కర్తవ్యంను గురించి ఆలోచించి ఇప్పుడు ఏం చేయాలా అని కర్తవ్యాన్ని గురించి ఆలోచించినాడు. ఇప్పుడు నేను రాక్షసులకు ఇంకనూ తీవ్ర మనస్తాపం కలిగించవలసి ఉన్నది. అందులకై ఈ సమయం తగినట్లుగా నేను చేయవలసిన కార్యం ఏం మిగిలి ఉన్నది? అశోకవనం ధ్వంసమైంది. ప్రముఖులైన రాక్షసులందరూ నిహతులైనారు. సైన్యంలో కొంత భాగం మట్టి గడిచింది. ఇంకా లంకానగరం నాశనం వచ్చుట మాత్రమే మిగిలి ఉన్నది. ఈ లంకానగరాన్ని నాశనం చేసేస్తాం. ఇంక అందరూ మొత్తం చచ్చిపోయినారు. చాలామంది సైనికులు చంపినారు. ప్రముఖ రాక్షసులందరినీ చంపేసినాను. అశోక వనాన్ని ధ్వంసం చేసినాను. ఇంకా ఈ లంకా నగరాన్ని కూడా ధ్వంసం చేసి వెళ్దాము. భంగపరచుట అనాయాసంగా నెరవేరినట్లే స్వల్ప ప్రయత్నంతోనే ఈ కార్యం పూర్తి చేయవచ్చును. పెద్ద ప్రయత్నం ఏం అవసరం లేదు. నా శ్రమ ఎంతయో ఫలించినట్లే అవుతుంది. నేను అందరికీ కూడా అన్ని చోట్ల నాశనం చేసినటువంటి ఫలితం నాకు లభిస్తుంది అని నా వాలమున ప్రజ్వలించిన అగ్నిదేవునకు నన్ను చల్లగా చూసి తోడ్పడినందుకు కృతజ్ఞతగా ఈ మహాభవనమునకు ఆహుతి సమర్పించుట న్యాయమగును. ఈ అగ్నిదేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే ఈ అగ్నిని ఎక్కడో వచ్చట అంటించాలి.
అని చెప్పేసి మహాభవనమునకు ఆహుతి సమర్పించుట న్యాయమగును. అనంతరం ఎగిరిచున్న వాలాగ్ని జ్వాలలతో కూడిన హనుమంతుడు విద్యుత్ కాంతులతో మెరియులుతున్న మేఘం వలె విలసిల్లుతూ లంకానగరం నంది భవనాగ్రహాలపై సంచరించినాడు. లంకానగరం మీద భవనాల మీద సంచరించినాడు. ఆ కపివరుడు నిర్భయంగా ఉద్యానవనాలను ప్రసాదాలను చుట్టూ రాక్షసుల యొక్క గృహాలపై ఒక గృహం నుంచి మరొక గృహానికి తిరగసాగినాడు. ఒక గృహం నుంచి ఇంకో గృహానికి వెళ్తున్నాడు. మహాబల పరాక్రమమైనటువంటి వాయువేగం గల ఆ హనుమంతుడు మొదట ఆ ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పంటించినాడు. ప్రహస్తుడు ఈయన ప్రధానమంత్రి గృహంతో లంకా దహన కార్యక్రమం బోణి గావించినాడు. ఫస్ట్ ప్రధానమంత్రి అంటే ఆయన ప్రహస్తుడు అనేటువంటి వాడు వీణి మంత్రివర్గంలో వీణి గృహాన్ని ఫస్ట్ అంటించినాడు. ఇది బోణి అన్నమాట. బోణి చేసినాడు. పిదప మహాశక్తివంతుడైన మారుతి ఆ సమీపం నందలు గడి పాశ్వుని భవనం మీదకి దూకి దానిపై ప్రళయాగ్ని తుల్యమైన అగ్నిజ్వాలను ఉంచినాడు. రెండవవాడు అట్లే మహాతేజస్వి అయిన వానరోత్తముడైనటువంటి హనుమంతుడు వరుసగా వ్రజదష్టుని భవనం మీదకి ప్రజ్ఞాశాలి అయిన శంకు హర్మిని పైన సారుని పైన ఇంద్రజిత్తు ప్రాసాదం పైన వాళ్ళన్నింటినీ దహించి వేసినాడు. ఇంద్రజిత్తు యొక్క భవనాన్ని కూడా దహించి వేసినాడు. కట్టడాలు కదా ఎట్లా అనుకుంటారు అంటే అవి ఫర్నిచర్ ఉంటుంది కదా, దానిలో చెట్లు ఉంటాయి, అట్లా కిటికీలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్టలతో వేసే వాళ్ళు ఉంటారు, అట్లా బట్టలకంతా అంటించేది. పిదప జంబుమాలి సుమాలి అడవి ఉందంటే కలుపున్నట్లే కదా, అడవులు ఉన్నాయంటే ఆ జంబుమాలి సుమాలి అని వారి భవనాలను నిప్పంటించినాడు. మహాతేజశాలి అయిన హనుమంతుడు క్రమక్రమంగా రశ్మికేతుడు, సూర్యశత్రువు, అశ్వకర్ణుడు, దంష్టుడు, రోమశుడు, యుద్ధోన్ముఖుడైన మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుత్హతుడు, గ్రోరుడు, అస్థిముఖుడు, కరాలుడు, పీచాలుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, దుర్మాత్ముడు మొదలగు గృహాలను దహించి వేసినాడు. మొత్తం అందరినీ లిస్టు పెట్టుకొని కొట్టేసినాడు. మొత్తం ఎవడెవడున్నాడు. కానీ గొప్ప కృతజ్ఞుడైన మారుతి విభీషణి ప్రసాదం తాకలేదు. విభీషణి ప్రసాదం ఆయన్ని మాత్రం తాకలేదు. ఆయన తాకలేదు. ఏలైనగా విభీషణుడు రావణ సభలో తనకు అండగా నిలిచి ధర్మవచనాలు పలికినాడు. తనకు అండగా నిలిచినాడు. ఆ విధంగా శత్రువుని సంహరించకూడదు, దూతను సంహరించకూడదు అని చెప్పేసి రావణ్తో కొట్లాడి ఒప్పించినాడు. కాబట్టి ఎంత సహాయం చేసినాడు. కాబట్టి విభీషణి ధర్మము వచనాలు పలికినాడు. కాబట్టి అతన్ని మనము ఇది చేయకూడదు అని చెప్పేసి వాసికెక్కిన ఆ వానరోత్తముడు ఐశ్వర్యవంతులైన రాక్షసుల యొక్క భవనములందు అమూల్యమైన హర్యములు గల మణులు ప్రవాణములు మున్నగు సంపదలు బుగ్గిపాలు చేసేసినాడు. మొదట అగ్నివాయువులు రావణుకు భయపడి తమ శక్తులను మందంగా ప్రదర్శించినను పిమ్మట సీతాదేవి వీడు పంచభూతాలను కూడా ఆధిపత్యంలోకి ఉన్నాడు. వీడు ఎందుకంటే ఎండ రావాలంటే రావాలా, గాలి రావాలంటే రావాలా, అట్లా పెట్టుకున్నాడు. పంచభూతాలు రావణుడు కానీ సీతాదేవి ప్రభావంతో అవి నిర్వీర్యమైపోయినాయి. ఆ పతివ్రత యొక్క దీంతో ఆమె యొక్క కోరికతో ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. సీతాదేవి ప్రభావంతో ఆంజనేయ స్వామి విజృంభణ కారణంగా ఒక్కసారి మందంగా అంటుకున్నటువంటి జ్వాలలు విజృంభణగా వెళ్ళిపోయి మొత్తము ఆ గృహాలన్నింటినీ కూడా కాల్చివేసినాయి అని చెప్పినారు. సర్వలక్షణ సంపన్నుడైన మహావీరుడు హనుమంతుడు అందరి గృహాలను అగ్నికి ఆకుతూ నడిచి ఇమ్మట రాక్షసరాజైనటువంటి రావణ్ణి ప్రసాదం చేరినాడు. రావణ్ణి దగ్గరికే పోయినాడు. రావణ్ణి ప్రసాదం. వీరుడగా హనుమంతుడు మేరు పర్వతం వలె మహోన్నతమైనటువంటి సర్వశుభ లక్షణాలతో విలసిల్లుతున్నాడు. నానా విధములైన రత్నములతో అలంకృతమైనటువంటి ఆ ముఖ్య ప్రాసాదముకు తన వాలాగ్ని మండుతున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘం వలె గర్జించినాడంట. రావణ్ణి యొక్క ప్రసాదానికి కూడా అంటించినాడు. మహాబలశాలి అయిన అగ్నిదేవుడు వాయువుకు తోడగుట వలన మంటలు చెలరేగగా వృద్ధి పొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించసాగినాయి. అగ్ని తనకు వాయువు తోడగుట వలన మిక్కిలి వేగం గలవాడై మహాబలశాలి అయిన ప్రళయాగ్ని వలె చెలరేగి జ్వాలలతో వ్యాపించినాడు. బంగారు గవాక్షములతో ఉప్పుచున్న ముత్యములతో మణులతో రత్నములతో తేజరిల్లుతున్న మహాభవనాలు శిథిలమై కూలిపోయినాయి. ఆ అగ్ని దాటికి అవన్నీ కూడా కూలిపోయినాయంట. పుణ్యము క్షీణింపగా సిద్ధుల భవనములన్నీ ఆకాశం నుంచి కూలి దరిద్రపై పడినట్లు ఆ ప్రసాదం యొక్క పైకప్పులన్నీ నేలపాలైనాయి.
స్వగృహాలను రక్షించుకుంటూ పరుగులు తీయుచున్న వారును, ఉత్సాహము బలము సంపదలు కోల్పోయిన వారును అయిన రాక్షసుడు, అయ్యో నిజంగా అగ్నిదేవుడు వానర రూపంలో వచ్చినాడు, అయ్యో ఏమయ్యా అగ్నిదేవుడే వానర రూపంలో వచ్చినాడేమో, మొత్తం అంతా కూడా అన్ని భవనాలన్నీ కూడా మొత్తము అగ్నికిలకు నాశనమవుతున్నాయి అని చెప్పేసి అందరూ పరుగులు పెడుతున్నారంట, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారంట. కొంతమంది స్త్రీలు నవోదీపం అంటూ చంటి పిల్లలను సంకనెత్తుకొని విడిబడి జారిపోయిన కొప్పులను సవరించుకొనే కొనకుండా మంటల్లో చిక్కుపడిన హర్ములాల నుంచి గబగబా దూకి ఆకాశంలో గల మేఘముల నుంచి కిందకు పడుతున్న మెరుపు తీగల వల్లే పరిగెత్తిపోతున్నారంట. అందరూ కూడా కొప్పులు కూడా కట్టుకోవడం లేదంట, పిల్లల్ని ఎత్తుకొని పోతున్నారంట సంకలో పెట్టుకొని. ఆ హనుమంతుడు వజ్రములు, పొగడములు, వైడూర్యములు, ముత్యములు, వెండి మున్నగుతో నిర్మించబడిన చిత్ర విచిత్రముల భవనాలను అగ్నితప్తమై కరిగి స్రవించుతున్న బంగారు వెండి దారులు, ఆ బంగారు వెండి కూడా కరిగిపోయినాయంట, అన్నీ కింద పడుతున్నాయంట. ఆ విధంగా అగ్ని కట్టెలతో తృణములతో తృప్తి పడట్లేదు. ఎన్ని భవనం దగ్గరమునిచ్చినను ఆ హనుమంతునికి తృప్తి కలగలేదు. హనుమంతుని చేతిలో హతులైన రాక్షస శవాలతో భూమికి కూడా తృప్తి కలగలేదు. అగ్ని జ్వాలలు కొన్ని చోట్ల మోదుగు వలె ఎర్ర రంగుతోనూ, మరికొన్ని వలె లేత గోధుమ రంగుతోనూ, ఇంకనూ కుంకుమ రంగుతోనూ ప్రకాశిస్తున్నాయంట. ఒక్కొక్కరు కలర్ రంగులు ఉన్నాయన్నమాట. మహాత్ముడు మహాబల పరాక్రముడైనటువంటి వానరోత్తముడు హనుమంతునిచే ఈ లంకానగరము రుద్రునిచే త్రిపురం వలె దగ్ధమాయను. త్రిపుర సంహారము ఏ విధంగా చేసినాడు రుద్రుడు, ఆ విధంగా ఉందంట అక్కడ ఉండేటువంటి మొత్తం అంతా కూడా సిచ్యువేషన్. మహాశక్తిశాలి అయిన హనుమంతుడు లంకానగర పర్వతాగ్రం నందు అగ్నిని త్రికుట పర్వతంపై గృహముల మీద అగ్నిని ఉంచినాడు. అప్పుడు భీమ పరాక్రముడైన అగ్ని వాయు ఆకారంలో వలయాకారంలో ప్రజ్వలించిన మంటలతో ఆ భవనం నందు విజృంభించును. వాయువు తోడైన అగ్ని పొగలేని మంటలతో ఆ భవనం యందు వ్యాపించును. రాక్షసుల శరీరాలే అగ్ని జ్వాలకు ఆహుతైనాయి. ఆకాశం నంటుతున్న మంటలతో ప్రళయాగ్ని వలె మహాశక్తి కలదై మొత్తం అన్నింటినీ కూడా దహించి వేసింది. ఆ మహాగ్ని కోటి సూర్యులతో సమానమై తేజస్సులతో పూర్తిగా లంకను చుట్టుముట్టింది. మొత్తం అంటించేసిన తర్వాత లంక అంతా చుట్టేసింది అంతా కూడా. ఆ విధంగా ఆ అగ్ని భయంకరమైన ఫెడేల్ అంటూ పిడుగుల శబ్దాలతో బ్రహ్మాండాన్ని బద్దం మోచుతో విజృంభించసాగింది. తీవ్రమైన కాంతులతో ముదుగు పువ్వులచే ఎర్రని జ్వాలలు ఆకాశ పర్యంతము అత్యంతము పైకెగసి అప్పుడు దగ్ధమైన భవనం నుంచి వెళుతున్న ధూమ పంక్తులతో మంటలు చెల్లారిన పిమ్మట ఏర్పడిన మేఘములు నల్ల గుట్టల వలె ఒప్పుతూ ప్రకాశించినాయంట. ఆ పొగ మేఘం వలె ఏర్పడిందంట పైనంతా కూడా. ఆలోచించి చూడగా ఇతడు వానర మాత్రుడు అనిపించుటలేదు. ఇతడు దేవతలకు ప్రభు, వజ్రాయం ధరించినవాడు. ఆయన ఇంద్రుడైనా కావచ్చును, సాక్షాత్తు యముడైనా, వరుణుడో వాయుదేవుడు అయి ఉండవచ్చును, రుద్రుడైనా అయిండవచ్చును, అగ్ని అయినా అయిండవచ్చును, కుబేరుడైనా అయిండవచ్చును, సూర్యుడైనా అయిండవచ్చును, చంద్రుడైనా అయిండవచ్చును, లేకపోతే ఇతను కాలపురుషుడే అయిండవచ్చును అనుకుంటున్నారు. అంటే ఏమేముడైనా చిన్న వానరం అనుకున్నాము ఇతన్ని. ఇతను రుద్రుడా, కుబేరుడా, ఇంద్రుడా, వానరుడా, ఎవరు ఇతను? అగ్నియేనా, చంద్రుడా, సూర్యుడా? ఎవరైనా ఇంత పెద్ద ప్రసాదాలన్నింటినీ కూడా క్షణంలో అగ్నికి ఆహుతి చేసిన అంటే ఎవరైనా అని చెప్పేసి అట్లయిపోయింది. సమస్త జీవకోటిని సృష్టించినవాడు, పోషించినవాడైన చతుర్ముఖ బ్రహ్మ యొక్క అజ్ఞావేశమే ఆ రాక్షస సంహారంకై ఈ వానర రూపంలో వచ్చిందేమో. ఈ వానర రూపంలో సమస్త జీవకోటిని సృష్టించినవాడు, పోషించినవాడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆగ్రహావేశం ఏమైనా ఉందా? ధర్మం తప్పినందుకు, ఈ ప్రాంతంలో ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నందుకు ఆ విధంగా ఉందా అని చెప్పేసి ఆ విధంగా వచ్చింది అనుకుంటున్నానంట. అనంతము, అవ్యక్తము, ఊహింప సఖ్యము కానిది, అఖండము, సర్వోత్తమమైనటువంటిది ఆ విష్ణుమూర్తి యొక్క మహాతేజమే రాక్షసుల నిర్మూలనకై తమ మాయాశక్తితో వానరాకృతిని దాల్చి ఇక్కడికి వచ్చిందా అనుకుంటున్నారంట. ప్రాణి సంఘాలతో, గృహాలతో, వృక్షాలతో, క్షణాల్లో దగ్ధమైన ఆ లంకా నగరాన్ని చూసి బెక్కుమంది దీశాలు రాక్షసులందరూ గుమిగూడి పై విధంగా అనుకుంటున్నారంట. విష్ణుమూర్తి యొక్క ప్రళయాగ్ని వచ్చిందా, శివుని యొక్క ప్రళయాగ్ని వచ్చిందా, రుద్రుని యొక్క ప్రళయాగ్ని వచ్చిందా, ఏమైనా బ్రహ్మకు ఆయనకు కోపం వచ్చి ఈ విధంగా అధర్ములైన రాక్షసులపై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడా
అని చెప్పేసి ఆ విధంగా వచ్చింది అంటున్నారు. పిమ్మట రాక్షసులు, రథాశ్వ గజములు, పచ్చుల గుంపులు, మృగములు మొదలగువన్నీ కూడిన లంకా పూర్తిగా దగ్ధమై మిగిలి ఉన్న లంకావేశులందరూ దీన వదనాలతో గగ్గోలు పెట్టి సాగుతున్నారంట. ఏం జరిగింది అని చెప్పేసి. అయ్యో తండ్రి, హా కుమార, అయ్యో నాథ, హా మిత్ర, పుణ్యప్రదమైన ఒక భోగమయ జీవితమా అని వెలుచుతూ రాక్షసులందరూ ఎల్లరూ రోధింపసాగినారు. వారి విలాస ధ్వనులు మిక్కిలి ఘోరంగా భయంకరంగా ఉన్నాయంట. ఆ విధంగా ఏడుస్తున్నారంట. హనుమంతుని క్రోధ ప్రభావం చేత లంక నిర్జీవమైంది. దాని చుట్టూ అగ్నిజ్వాలలు ఆవరించినాయి. ప్రముఖ వీరులెల్లరూ హతమైనారు. భటులెల్లరూ పరాయణం చిత్తగించినారు. లంకానగరం శాపగ్రస్తమైనటువంటి నగరంగా వాసిల్లుతా ఉంది. ఆ తత్తురపాటుతో భయ విషాదాలతో కూడిన రాక్షసులు మహోగ్ని యొక్క ఉత్తుంగ జ్వాలలతో కూడినది, బ్రహ్మ యొక్క కోపాగ్నికి గురి అయినది అవని వలె ఒప్పుచున్నది లంకానగరంను మహాత్ముడైన హనుమంతుడు వీక్షించినాడు. ఆ విధంగా చూసింది. అంతా కాల్చిన తర్వాత ఇంకా ఎక్కడైనా కాల్చల్లా అని చూస్తున్నాడంట. ఇంకా ఎక్కడైనా మిగిలిందే అని చెప్పేసి చూస్తున్నాడంట. ఆ విధంగా వాయునందనైనటువంటి హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములు గల అశోకవనమును భగ్ధమనొచ్చినాడు. రణరంగమున రాక్షస మహాయోధులను అర్థమర్చినాడు. వరుసలు తీరి ఉన్న మేలైన భవనాలను లంకాపురిని దగ్ధమనొచ్చినాడు. సంకల్పించిన కార్యములు చక్కగా పూర్తి అవ్వటం వలన చాలా సంతోషపడ్డాడు. వచ్చిన పని బాగా అయిపోయింది తప్ప పూర్తిగా అయిపోయింది. ఏం పెండింగ్ ఏం లేదు. ఇక్కడ మొత్తము అందరినీ మెయిన్ వాళ్ళందరినీ చంపేసినాము. లంకా నగరం అంతా కూడా దగ్ధం చేసినాము. తర్వాత వానర రాక్షస యోధులందరినీ కూడా హతమార్చినాము. అశోకవనం ఎక్కడైతే బంధించినాడో, ఎక్కడ అశోకవనంలో సీతాదేవిని దాన్నంతా కూడా ధ్వంసం అనొచ్చినాము. ఇంక వచ్చిన పని బాగా అయిపోయిందని చెప్పేసి సంతోషంగా ఉన్నాడంట మన హనుమంతుల వారు. విచిత్రమైన త్రికూట పర్వతాగ్ర ప్రదేశంలో నిలిచి ఉన్న వానరోత్తముడు వాలాగ్రము ప్రదీప్తమైన అగ్నిజ్వాలా ముఖాలతో విలసిల్లుతూ కాంతిపుణ్యములతో ప్రకాశించు ఆదిత్యుని వలె, సూర్యుని వలె ప్రకాశిస్తున్నాడంట. మహాత్ముడైన హనుమంతుడు గుంపులుగా ఉన్న ఆ రాక్షసులను హతమార్చి బహువృక్ష శోభితమైన ఆ వనమును చిన్నాభిన్నమనొచ్చి రాక్షసుల భవనాలను అగ్నికి ఆహుతి గావించి రామధ్యానంలో నిమగ్నమైనాడు. అయిపోయింది. హాయిగా ఉంది. రాముని యొక్క ప్రభావం చేత, సీతాదేవి యొక్క కరుణ చేత ఈరోజు నేను అనుకున్న పనిని పూర్తిగా చేసినానని చెప్పేసి ఒకసారి ఆయన ధ్యానం చేసుకుందాం. ఇంత శక్తినిచ్చినటువంటి రాముణ్ణి ఓసారి తలుచుకుందామని చెప్పేసి రాముని ధ్యానంలో నిమగ్నమైనాడు. వానర వీరులో ప్రముఖుడు, మహాబలశాలి, వాయుతుల్య పరాక్రముడు, మిక్కిలి ధీమంతుడు, సర్వశ్రేష్ఠుడైన ఆ మారుతిని దేవతలందరూ 1000 నోళ్ళు ప్రశ్నించినారంట. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఈ లంకానగరం నాశనం అవుతుందని కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా 1000 నోళ్ళు కీర్తిస్తున్నారంట. జై హనుమ అని చెప్పేసి. మహాతేజస్సైన వానరోత్తముడు అశోకవనం ధ్వంసమర్చి రాక్షసుల సమర భూమికి బలి గావించి దగదగా రమ్యమైన లంకానగరాన్ని అగ్ని పాలు చేసినాడు. అంతటా దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అగ్ని జ్వాలలతో దగ్ధమవుతున్న అలంకారపురిని మిక్కిలి ఆశ్చర్యపడే సకల ప్రాణులు వానరోత్తముడైన హనుమంతుని చూసి అతని ప్రళయ కాలాగ్ని స్వరూపంగా భావించి భయభ్రాంతులైనారంట. సమస్త దేవతలు, మునీశ్వరులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు పరమ ప్రీతి నొందినారంట. అచ్చట గల సకల ప్రాణులు, వేరే ప్రాణులన్నీ కూడా పూర్తిగా మహదానందభరితమైనాయంట. ఆ విధంగా అందరూ కూడా సంతోషించినారంట. ధర్మానికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, దేవతలు అందరూ కూడా, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు వీళ్ళందరూ కూడా సంతోషపడి హనుమంతునికి జైలు పలికినారంట. ఆ విధంగా హనుమంతుడు వచ్చినటువంటి కార్యాన్ని పూర్తిగా చక్కబెట్టి మళ్ళీ రామధ్యానంలో నిమగ్నమైనాడు. అక్షర పదభ్రష్టం మాత్రాహీనం తేత్వే తత్సర్యం చమితాదేవ నారాయణ నమోస్తుతే. చాలా బాగుంది. ఇక్కడ కూడా వెంకటరమణ తలపగా రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాయ